అనినా నారదుండు ఇట్లనియే. లభ్యంబైన సురాధిరాజపదమున్ లక్ష్యంపడు అశ్రాంతమున్ సభ్యత్వంబున ఉన్నవాడు అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునగాని తీవ్రమతిగాడంచున్ విచారించి దైత్యేభ్యుండొక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై. ధర్మరాజు ఆ విధంగా అడగగానే నారద మహర్షి ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, నీవు అన్నట్లే దానవేశ్వరుడు కొడుకును తన మార్గంలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. హిరణ్యకశిపుడు ఒకరోజు పుత్రుణ్ణి ప్రేమగా పిలిచి వాని స్వభావం పరిశీలనగా చూసి ఇలా అనుకున్నాడు: వీడు సంప్రాప్తించిన స్వర్గరాజ్య పదవిని కూడా లెక్క చెయ్యడు. అసలు వీనికి రాజ్యకాంక్ష ఏమాత్రమూ ఉన్నట్లు లేదు. ఎప్పుడూ మామూలు వ్యక్తిలాగా దుర్బలుడుగా సోమరితనంతో ఉంటాడు. రాజకుమారుడులాగా రాజసంగా పౌరుషంగా ఉండడేమిటి? ఒకవేళ చదువు చెప్పిస్తే మనస్సు వికసించి బాగుపడతాడేమో, చురుకుతనం వస్తుందేమో అని ఆశపడ్డాడు. చదువని వాడగ్యుండగు చదివిన సద్వివేక చతురత కలుగున్ చదువగవలయును జనులకు చదివించెద ఆర్యుల వద్ద చదువుమో తండ్రి. కొడుకును ముద్దాడి, నాన్నా, చదువు చాలా ముఖ్యం. చదువుకోనివాడు అజ్ఞానిగా ఉంటాడు. వాడు పశువుతో సమానం. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచి, ఇది చెడు అనే వివేకం కలుగుతుంది. మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి. మంచి గురువుల వద్ద చదివిస్తాను, చదువుకో నాయనా అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అన్నాడు. ఆ విధంగా చెప్పి నీతిశాస్త్ర విశారదుడు రాజగురువు అయిన శుక్రాచార్యుని కొడుకులైనటువంటి చండు, అమర్కుడు అనే వారిని పిలిపించాడు. వారు తర్క విద్యలో ఆరితేరినవారు. ఆ చండామర్కులను చూచి హిరణ్యకశిపుడు గౌరవ పురస్సరంగా ఈ విధంగా అన్నాడు: అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియాగంధం వించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమం పాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలున్ గావించి రక్షింపరే. మీరు గురుపుత్రులు, పరమ పవిత్రులు, మాకు గౌరవపాత్రులు. మీరు మాకు బంధువులు, దయాసింధువులు. మా కుమారుడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు. ఎప్పుడూ సోమనిలాగా ఉంటాడు. పలుకరిస్తే వెంటనే పలుకడు. నా ప్రతాపానికి సంబంధించిన వాసన